తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. ఈ కేసుకు సంబంధించి తనపై ఎఫ్ఐఆర్ సహా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు నాయుడు అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 17A ను ఉదహరిస్తూ తన అరెస్టును ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదుల ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. అక్టోబర్ 20న తుది విచారణ చేసి తీర్పును జనవరి 16కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఏపీ రాజకీయాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసు సంచలనం సృష్టించింది. రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ కేసులోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా అక్కడే 52 రోజుల పాటు ఉన్నారు. తర్వాత సిఐడి కూడా చంద్రబాబుపై పలు కేసులు నమోదు చేసింది. కాగా తన కేసుల విషయంలో కనీస నిబంధనలు కూడా పాటించలేదంటూ చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. కేసులన్నింటినీ రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో 2 వర్గాల వాదాలని అత్యున్నత న్యాయస్థానం వినింది. ఇంతలోనే చంద్రబాబుకు బెయిల్ వచ్చింది. క్వాష్ పిటిషన్పై విచారణ ముగిసినా ఇంతవరకు తీర్పు రాలేదు. సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేనిదే కేసు నమోదు చేయడం కుదరదని పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారు. కాగా ఈ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17A నిబంధన వర్తిస్తుందా లేదా అనే విషయంపై సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలాంటి తీర్పు వస్తుందోనని రాజకీయ వర్గాలు సహా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నాయి.